అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువును మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. సహోదరి సహోదరులారా, ఒకవేళ మీలో ఎవరి మీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణము ఉన్నా ఒకరి పట్ల ఒకరు సహనము చూపండి, ఒకరినొకరు క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరు క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఒకరి మీద ఒకరు కరుణ భావముతో దయచూపుతూ ఉండండి. క్రీస్తులో దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు క్షమిస్తూ ఉండండి. సహోదరి సహోదరులారా, దేవుడు విశ్వాసులను ఉచితంగా పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని విశ్వాసులు క్షమించాలి. మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాము, క్రీస్తును దుఃఖపెడుతున్నాము, సంఘములో సమస్యలు సృష్టిస్తున్నాము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.